వెల్కమ్ టు కేటీబీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు. అందుకే ఈ రోజు అయితే మాత్రం అండ్ డే 79లో నిజంగా 12th వీక్ నామినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయని మనం అనుకున్నాం కదా నిన్న. ఎందుకంటే నిన్నంతా ముగ్గురు వచ్చారు సెలబ్రిటీస్, అంటే ఆల్రెడీ వెళ్ళిపోయిన ఎలిమినేషన్ అయిన పర్సన్సే వచ్చారు. కానీ ఈ రోజు కూడా ఒక నలుగురిని పంపించారు. ఎందుకంటే నిన్న 6 మందిని నామినేట్ చేశారు. నామినేషన్లో డబల్ నామినేషన్స్ పడ్డాయి. అలాగే ఈ రోజు అయితే కూడా నిజంగా యాష్మికి ప్రేరణకే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నలుగురు అయితే వచ్చారు. ఆదిత్య ఓం, నైనిక అండ్ సీత అండ్ మణికంఠ వీళ్ళు వచ్చి డిఫరెంట్గా నబీల్ని అయితే ఒక ఇద్దరు నామినేట్ చేశారు. తన ఇష్యూస్ అయితే మాత్రం నిజంగా యాష్మి అండ్ ఇష్యూనే, ఎందుకంటే ఎక్కువ రైట్ చేసింది మాత్రం యాష్మి అండ్ మన నిఖిల్కు మధ్యన జరిగిన కాన్వర్జేషన్లో ఆ లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అన్న కాన్సెప్ట్లోనే చేశారు. అది ఎలా జరిగింది అనేది మాత్రం ఈ వీడియోలో చూద్దాము. అండ్ నిజంగా ఆదిత్య ఓం వచ్చినప్పుడు మళ్ళీ ప్రేరణను యాష్మిని నామినేట్ చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్స్లో నిన్న కూడా వీళ్ళే ఉన్నారు కొంతవరకు, అండ్ ఈరోజు కూడా ఇద్దరు ఒకేసారి. ఎందుకంటే యాష్మి మాత్రం ఇక్కడ చాలా సెంటర్ ఆఫ్ పాయింట్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ నిఖిల్ విషయంలో కావచ్చు, లేదా ఇంకొక సేఫ్ గేమ్ ఆడుతున్నావు, గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని తను చెప్పిన విధానం నిజంగా ఆదిత్య ఓం వచ్చాడు. ప్రేరణ గురించి ఆరోగ్యంట్గా నువ్వు మెగా చీఫ్ అయిన తర్వాత నువ్వు చేసిన విధానము నచ్చలేదు అన్న కాన్సెప్ట్లో ఆదిత్య ఓం చేసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత యాష్మిని కూడా సేమ్ ఇష్యూ, తను గేమ్ ఆడడం లేదు, లేదా ఆ గేమ్లో సరిగా మన నిఖిల్తో చేసిన ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా అంత పర్ఫెక్ట్గా లేదు అన్న కాన్సెప్ట్లో ఎందుకు అంత అవసరం అన్న డ్యూరేషన్ అయితే తీసుకొని వచ్చారు. దాని తర్వాత మనకు నైనిక వచ్చింది. నైనిక వచ్చిన తర్వాత నైనిక కూడా నబీల్ను మరియు యాష్మిని చేసింది. యాష్మిని చెప్పినప్పుడు కూడా సేమ్ ఇది పవర్ ఎంపవర్మెంట్లు అన్నట్లు తను చెప్పుకుంటూ వచ్చి, నబీల్ను మాత్రం గేమ్ అంతకుముందు షేర్ లాగా ఆడావు, కానీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నీ ఆ గేమ్లో సరిగా లేదు, ఎందుకంటే ప్రతి చోట ఏదో ఆలోచిస్తున్నావు, అంతకుముందు ఒక పవర్ఫుల్గా ఆడేవాడివి అన్న కాన్సెప్ట్ అయితే చెప్పి తనను నామినేట్ చేసింది. ఇలా ఈ నామినేషన్లు అయితే మాత్రం మళ్ళీ తర్వాత మనకు మణికంఠ వచ్చినప్పుడు మణికంఠ అయితే మాత్రం నిఖిల్కు ఒక మంచి క్లాసే బీకాడు. ఎందుకంటే నిఖిల్ నువ్వు అన్ని చోట్ల మంచిగా ఉండడానికి ట్రై చేయొద్దు, నువ్వేదో మంచిగా ఉంటే అదొక ఏదో చితగంతనమో, లేకపోతే కనుక నువ్వు నీ గేమే అలాంటిదే, నువ్వు తిట్టిన విధానం కూడా నువ్వు బ్యాక్ స్టాబింగ్ చేస్తూ కూడా అది అందరికీ చెప్తూ కూడా ఏదో అది సెన్సిటివ్గా చెప్పినట్టు చెప్తున్నావు, కానీ అది బ్యాక్ స్టాబింగే అన్న కాన్సెప్ట్లో నువ్వు మాత్రం గేమ్ను ఎక్కడ ఓపెన్ అప్ అయిపోవు. నువ్వేదో మంచిగా అన్ని చోట్ల మంచిగా ఉండడానికి ట్రై చేయొద్దు, నీ మంచితనము అది కాదు, మంచిగాతనం కాస్త చేతగానితనం అవుతుంది అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో సజెషన్ ఇచ్చాడు. దాని తర్వాత కూడా మళ్ళీ యాష్మిని తను చేసిన విధానము, యాష్మిది అయితే ఈ ఇష్యూనే జరిగింది. అండ్ ఫైనల్గా కిరాక్ సీత వచ్చినప్పుడు కిరాక్ సీత అయితే మాత్రం మళ్ళీ నబీల్ను మళ్ళీ వీళ్ళనే చేసేసింది. ఎందుకంటే ఈ ప్రేరణను మరియు యాష్మినే నామినేట్ చేసింది. చేసిన విధానం మాత్రం అది ఆ ఫ్రూట్ గురించి కావచ్చు, మళ్ళీ మరోసారి నువ్వు మెగా చీఫ్ అవుతావా అంటే ప్రేరణ నా వల్ల కాదు ఒకసారికి మెగా చీఫ్ అనేది. ఎందుకంటే మళ్ళీ యాష్మిని కూడా సేమ్ వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు నువ్వు చేసిన బిహేవియర్ బాగాలేదు అన్న ఈ ఐడియాలజీ. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ నామినేషన్స్ అనేటివి నిజంగా ఎలిమినేట్ అయిన వాళ్ళను మళ్ళీ బిగ్ బాస్లోకి ఒక పాజిటివ్ యాంగిల్లో వాళ్ళను బాధపడకుండా వెనక్కి తీసుకొని వచ్చి ఆ విధంగా నామినేట్ చేయడం మాత్రం బిగ్ బాస్ హిస్టరీలో ది ఫస్ట్ టైము అయినా కానీ బాగుంది చాలా. ఎందుకంటే వాళ్ళే నామినేషన్ చేసుకోవడం మంచి కామెడీగా ఉంది. కానీ ఇప్పుడు వస్తే ఫైనల్గా బయట చూసి ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, అంతకుముందు వీళ్ళు ఏదో వెనక బ్యాక్గ్రౌండ్లో ఆడి వీళ్ళను ఎలిమినేట్ చేశారు కాబట్టి అది కూడా చెప్పడానికి ఒక స్కోప్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. అండ్ టూ గుడ్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ. థ్యాంక్